సహస్ర హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేశాడంటే మీరు నమ్ముతారా? అవును, కానీ అది నిజమే. సహస్ర తమ్ముడు నిందితుడు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళని తెలిసింది. ఆ బ్యాట్ నిందితుడికి బాగా నచ్చింది. బ్యాట్ ఇవ్వమని అడిగితే అతడు ఇవ్వలేదు. దీంతో ఎంఆర్ఎఫ్ బ్యాట్ను దొంగిలించాలనే ఉద్దేశంతోనే సహస్ర ఇంట్లోకి దుండగుడు వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళి బ్యాట్ తెస్తుండగా సహస్ర చూసింది. పారిపోతుంటే దొంగ అంటూ వాడి చొక్కా పట్టుకుంది. నెట్టివేయడంతో సహస్ర మంచంపై పడింది. ఇక దీంతో ఆ తర్వాత ఆ నిందితుడు కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడిచాడు. 2 నెలల ముందే లెటర్ కూడా రాసుకున్నాడు. 2-3 రోజుల ముందు నుంచే రెక్కీ చేశాడు. అయితే ఇక నల్ల కత్తితో సహస్రను పొడిచానని చెప్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో బాలుడికి క్రైమ్ స్టోరీలు, థ్రిల్లర్ సినిమాలు చూసే అలవాటు ఉందనే అంశం కూడా బయటపడింది. ప్రశ్నించినప్పుడు మొదట అన్ని తప్పుడు సమాధానాలు చెప్పాడు. తమ స్టైల్లో విచారిస్తే నిజాలు ఒప్పుకున్నాడంటూ పోలీసులు వెల్లడిస్తున్నారు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్ళడం ఇది 2వసారిగా చెప్తున్నారు. బ్యాట్ ఎత్తుకెళ్లాలన్నదే వాడి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. వాడు ఓ కుందేలను కూడా పెంచుకునేవాడని పోలీసులు అంటున్నారు. సహస్రను చంపిన రోజే అది కూడా చనిపోయిందంటూ వెల్లడిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సహస్రను చంపేశానంటూ వాళ్ళ అమ్మకు ముందే చెప్పాడు నిందితుడు. వాళ్ళ మదర్ వీడిపై డౌట్ వచ్చి నువ్వేదో చేసావు, ఏదైనా చేస్తే చెప్పు అంటే మొదటి రోజు అలాంటిది ఏం లేదని బుకాయించాడు. 2వ రోజు మళ్ళీ తనకేదో సందేహంగా ఉంది, నిజం చెప్పరా నువ్వేం చేసావు అంటే, అయితే నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావే అంటూ వాళ్ళ అమ్మపైకే తిరగబడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద సహస్ర హత్య విషయానికి సంబంధించి సహస్రను చంపేసిన విషయం నిందితుడు వాళ్ళ అమ్మ ముందు ఒప్పుకున్నాడు. వాళ్ళ అమ్మకి అంటే ఈ కిల్లర్ తల్లికి ముందే సహస్రను చంపిన విషయం తెలుసు. అంటే సహస్రను చంపిన 2వ రోజు వాడు ఒప్పుకున్నాడు. ఏకంగా నాకేదో అనుమానంగా ఉంది, నువ్వేం చేసావు చెప్పు అంటే, అదేంటి నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావే అంటూ వాళ్ళ తల్లిపైన తిరగబడ్డ పరిస్థితి. అంటే ఆ రోజే తల్లికి తెలిసింది, 2వ రోజు తల్లికి తెలిసింది వీడు సహస్రను చంపేశాడని. కేవలం ఒక బ్యాట్ కోసం అమ్మాయిని హత్య చేశాడు. వాళ్ళ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి వెళ్తున్న క్రమంలో అమ్మాయి పట్టుకుంటే కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడిచి 21 సార్లు పొడిచి చంపాడంటే ఇది మామూలు విషయం కాదు. వీడికి క్రైమ్ స్టోరీసు, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ కానీ, హర్రర్ మూవీస్ కానీ, ఓటీటీలు కానీ చూసే అలవాటు ఉందంటున్నారు. దాని ప్రభావమే ఇక్కడ వీడిపై పడింది. అలాగే క్రికెట్ పిచ్చి, ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఆ బ్యాట్తో వాళ్ళ తమ్ముడు క్రికెట్ ఆడుతున్నాడు, ఇవ్వమంటే ఇవ్వలేదు. సో దాంతో ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ని దొంగిలించాలనేది ఒక వాడి ఆలోచన. సో ఈ రకంగా వాడి వ్యసనాలు, వాడి తప్పుడు ఆలోచనలు, వాడికున్న వ్యసనాలే వాడిని కూనికోరుగా మార్చాయి. ఇందులో తల్లిదండ్రుల పెంపకం కూడా ఉంది. అలాగే కొన్ని మాధ్యమాలు కూడా వాడిని పాడు చేశాయి. మొత్తం మీద సొసైటీలో వాడిని ఒక హంతకునిగా తయారు చేశాయి. హంతకుడిగా వాడు తయారయ్యాడు. వాడి ఆలోచనలు కూడా అలాంటివే. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసే కంటే ముందు వాడి ఆలోచనలు, వాడి వ్యవహార శైలి, వాడి ధోరణి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వయసు పిల్లలు ఎవడైనా ఏదైనా చేయాలంటే భయపడతారు, కానీ వీడు చాలా ధైర్యంగా మొండిగా చేశారంటే వీడిలో కూడా అలాంటి ఆలోచనలు గట్టిగా పెనవేసుకున్నాయి కాబట్టి వీడు అలాంటి తప్పు చేయగలిగాడు. ఎస్, ఈ అంశాలకు సంబంధించి మొత్తం వివరాలను పోలీసులు చాలా క్షుణ్ణంగా వివరించారు. సహస్రను ఎలా చంపింది, ఎలా స్కెచ్ వేశారు, 2 నెలల ముందే లెటర్ రాసుకున్నాడంటే చూడండి వీడి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి. అవసరమైతే గ్యాస్ నిప్పి ఇంటిని పేల్చేయాలి, వచ్చే ముందు డోర్ పెట్టి రావాలంటే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ మాదిరిగానే స్కెచ్ ఉంది. వాడి బుర్ర నిండా నింపుకున్నాడు. పనికి మాలిన ఆలోచనలు, ఈ రకమైన దుర్మార్గపు చేష్టలు ఎలా చేయాలో కూడా బుర్ర నిండా నింపుకొని ఒక క్రిమినల్ లాగా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా వ్యవహరించిన తీరు నిజంగా పోలీసులను విస్తుగొల్పింది. అనేక అంశాలు పోలీసులు కూడా చెప్తూ ఈ అంశాల గురించి ఆశ్చర్యచకితులయ్యారు. ఒకసారి పోలీసులు ఈ అంశాల గురించి మొత్తం వెల్లడించారు. హత్య గురించి ఏం చెప్పారో చూద్దాం. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే
డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 ఇయర్స్ ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది, పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది, స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు, అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది, ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది, 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ-షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్. వీ హ్యావ్ కాల్డ్ ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్, అతనికి ఒక కుందేలు ఉండేది, ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే.
సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో